హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు శ్రీనాథ్ ఎంసెట్ సిరీస్. ఈ వీడియోలో మనం ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో 15th చాప్టర్ సెమీ కండక్టర్ డివైజెస్, ఈ చాప్టర్లో ఉన్న ఇంపార్టెంట్ ఎంసెట్ క్వశ్చన్స్, ప్రీవియస్ క్వశ్చన్స్, డిఫరెంట్ మోడల్స్ అన్ని కూడా క్లియర్గా డిస్కస్ చేయబోతున్నాం. సో ఛానల్కి కొత్త అయితే ఒకసారి సబ్స్క్రైబ్ బటన్ నొక్కేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేసేయండి. వీడియోలోకి ఎంటర్ అయిపోదాం. అండ్ బ్లూ ప్రింట్ చూస్తే కనుక మనకి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ఉన్న అన్ని చాప్టర్స్ మనం కంప్లీట్ చేయడం జరిగింది. ప్రతి చాప్టర్కి సంబంధించిన వీడియో అవైలబుల్గా ఉంది. అండ్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్కి సంబంధించిన ప్రతి వీడియో మనకి అవైలబుల్గా ఉంది స్టూడెంట్స్, ఓకేనా. సో అండ్ రైట్ నో మనం 15th చాప్టర్ సెమీ కండక్టర్ డివైజెస్ డిస్కస్ చేయబోతున్నాం. సో దీని నుంచి మనకి 2 మార్క్స్ క్వశ్చన్స్ రాబోతూ ఉన్నాయి అనమాట. ఓకే స్టూడెంట్స్, సో ఈ క్వశ్చన్స్ మనకి రాబోతూ ఉన్నాయి. అండ్ మనం ఇంకా ముందుకు వెళ్తే కనుక ఈ చాప్టర్లో ఉన్న టాపిక్స్ చూస్తే మనకి 11 టాపిక్స్ ఉన్నాయన్నమాట. సో 11 టాపిక్స్ గురించిన క్లియర్ కట్ ఎక్స్ప్లెనేషన్ అనేది మనకి ఆల్రెడీ ఫుల్ చాప్టర్ వీడియోస్ రూపంలో ఛానల్లో అవైలబుల్గా ఉంది. ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ ఎక్స్ప్లెనేషన్ అనేది. అండ్ ఐపీ ఎగ్జామ్కి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, గన్ షాట్ క్వశ్చన్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. అండ్ ఎంసెట్ సిరీస్ అయితే ప్రెజెంట్ రిలీజ్ అవుతూ ఉంది. అండ్ ఈ ఛానల్లో మనకి ఓన్లీ ఫిజిక్సే కాకుండా అండ్ ఓన్లీ ఇంటర్మీడియట్కే కాకుండా 6th నుంచి 12th క్లాస్ వరకు అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించిన ఫుల్ చాప్టర్ వీడియోస్ అయినా, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అయినా, లేదంటే ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ అయినా, వాట్ ఎవర్ ఇట్ మే బీ, ఎవ్రీథింగ్ ఈజ్ 100% ఫ్రీ కంటెంట్ మనకి అవైలబుల్గా ఉంది. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ద ఛానల్, లైక్ ద వీడియో, షేర్ ద వీడియో. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ మనం ఇప్పుడు స్టార్ట్ చేసేస్తున్నాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసింది మన ముందుకి, ద డిప్లీషన్ లేయర్ ఆఫ్ ఎన్ అన్బయాస్డ్ పిఎన్ జంక్షన్. సో పిఎన్ జంక్షన్ అంటే మనకి తెలుసు. సో ఆ పిఎన్ జంక్షన్ ఏదైతే ఉందో మనకి సెమీ కండక్టర్స్ ఉంటాయి. దాంట్లో ఇంట్రిన్సిక్ సెమీ కండక్టర్స్ అండ్ ఎక్స్ట్రిన్సిక్ సెమీ కండక్టర్స్. అండ్ ఎక్స్ట్రిన్సిక్ సెమీ కండక్టర్స్లో 2 టైప్స్ ఉంటాయి. సో దాంట్లో ఒకటేమో పీ టైప్, ఇంకోటేమో ఎన్ టైప్. సో ఎప్పుడైతే ఈ 2 టైప్స్ని మనం కలుపుతామో దాన్నే పిఎన్ జంక్షన్ డయోడ్ అంటాం. ఎప్పుడైతే దీనికి ఒక బ్యాటరీ కానీ పొటెన్షియల్ డిఫరెన్స్ కానీ అప్లై చేయలేదో అప్పుడు దీన్ని అన్బయాస్డ్ అని అంటాం. ఒకవేళ బ్యాటరీ కనెక్ట్ చేస్తే బయాస్డ్ అని అంటాం. సో అలా అన్బయాస్డ్ పిఎన్ జంక్షన్ ఏదైతే ఉందో దానికి డిప్లీషన్ లేయర్ ఉంటుంది కదా. సో ఇక్కడ ఉంటుంది డిప్లీషన్ లేయర్. ఆ డిప్లీషన్ లేయర్ గురించి ఇక్కడ అడుగుతున్నారు. ఆ డిప్లీషన్ లేయర్ దగ్గర ఛార్జ్ క్యారియర్స్ ఉండవా, లేదంటే ఎలక్ట్రాన్స్ మాత్రమే ఉంటాయా, లేదంటే హోల్స్ మాత్రమే ఉంటాయా, లేదంటే పిఎన్ జంక్షన్ అనేది వీక్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లాగా బిహేవ్ చేస్తుందా? చెప్పండి స్టూడెంట్స్, ఏమవుతుంది? ఏమవచ్చు? సో ఆప్షన్ వచ్చేసి అయితే యాజ్ నో ఛార్జ్ క్యారియర్స్ అనమాట. సో అక్కడైతే మనకి ఛార్జ్ క్యారియర్స్ అనేవి ఎలక్ట్రాన్స్ హోల్స్ ఉండవు. ఇంకా రెస్ట్ ఆఫ్ ద క్రిస్టల్లో ఉంటాయి కానీ ఆ డిప్లీషన్ రేంజ్లో ఛార్జ్ క్యారియర్స్ ఉండవు స్టూడెంట్స్, ఓకేనా. అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్, 3 యాంప్లిఫైర్స్, 3 యాంప్లిఫైర్స్ ఉన్నాయంట విత్ వోల్టేజ్ గెయిన్స్ 10, 20, 30. సో ఫస్ట్ యాంప్లిఫైర్ A1, సెకండ్ యాంప్లిఫైర్ A2, థర్డ్ యాంప్లిఫైర్ A3. ఇలా 3 యాంప్లిఫైర్స్ ఉన్నాయి. అండ్ 3 యాంప్లిఫైర్స్ యొక్క వోల్టేజ్ గెయిన్స్ ఇచ్చారు. సో ఫస్ట్ దాని యొక్క గెయిన్ 10 అయితే, రెండో దాని యొక్క గెయిన్ 20 అండ్ మూడో దాని యొక్క గెయిన్ 30. సో ఇలాంటి 3 యాంప్లిఫైర్స్ని ఏం చేశారంటే ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్. వీటన్నిటిని సిరీస్లో కనెక్ట్ చేసేసారు. ఇప్పుడు వీటన్నిటిని సిరీస్లో కనెక్ట్ చేశారు కాబట్టి వీటన్నిటి వల్ల వచ్చే రిజల్టెంట్ గెయిన్ ఎంత అంటే విచ్ ఈజ్ ఈక్వల్స్ టు A1 ఇంటూ A2 ఇంటూ A3 అనమాట. సో ఇప్పుడు 10 ఇంటూ 20 ఇంటూ 30 అనమాట. ఎంత అవుతుంది? 6000 అవుతుంది. సో ఇప్పుడు ఓవరాల్గా సిరీస్లో కనెక్ట్ చేసిన తర్వాత ఆ 3 యాంప్లిఫైర్స్ వల్ల వచ్చే ఓవరాల్ గెయిన్ అయితే మనం ఇక్కడ చూసాం, విచ్ ఈజ్ 6000 వచ్చిందనమాట స్టూడెంట్స్, గెయిన్ వచ్చేసి. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే ఇఫ్ ద ఇన్పుట్ సిగ్నల్ హ్యాజ్ ఏ పీక్ వాల్యూ ఆఫ్ 1 mV. ఇప్పుడు వీళ్ళు ఇన్పుట్ సిగ్నల్ ఇచ్చారు. సో ఇన్పుట్ వోల్టేజ్ ఇచ్చారు. దాని యొక్క పీక్ వాల్యూ ఎంత అంటే 1 mV. దాన్ని మనం వోల్ట్స్లో కన్వర్ట్ చేస్తే 1 × 10⁻³ వోల్ట్స్. ఇది ఇన్పుట్. అప్పుడు వాళ్ళు అడిగేది ఏంటంటే దెన్ ద పీక్ వాల్యూ ఆఫ్ ద అవుట్పుట్ వోల్టేజ్. సో ఇప్పుడు అవుట్పుట్ వోల్టేజ్ ఎంతో మనల్ని అడుగుతున్నారు. సో ఓవరాల్ కాంబినేషన్ యొక్క గెయిన్ ఫైండ్ అవుట్ చేసాం. అండ్ ఓవరాల్ కాంబినేషన్కి ఇచ్చిన ఇన్పుట్ వోల్టేజ్ వాళ్ళు ఇచ్చారు. అండ్ ఓవరాల్ కాంబినేషన్ యొక్క అవుట్పుట్ వోల్టేజ్ మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు? సో గెయిన్ ఫార్ములా అనేది కదా స్టూడెంట్స్, గెయిన్ ఈజ్ ఈక్వల్స్ టు అవుట్పుట్ వోల్టేజ్ బై ఇన్పుట్ వోల్టేజ్, అంతే కదా. దట్ ఇంప్లైస్ దీని నుంచి మనకి అవుట్పుట్ వోల్టేజ్ కావాలంటే విచ్ ఈజ్ A ఇంటూ ఇన్పుట్ వోల్టేజ్. ఏ ఎంత? 6000. ఇన్పుట్ వోల్టేజ్ ఎంత? 1 × 10⁻³ వోల్ట్స్. ఓవరాల్గా ఎంత అవుతుంది మనకి ఆన్సర్ వచ్చేసి సింప్లీ 6 వోల్ట్స్ అనమాట.
6 వోల్ట్సా 60 వోల్ట్సా 0.6 అన్ని 6 ఉన్నాయి కాబట్టి మీరు క్రికెట్లో 6 కొట్టినట్టుగా దీనికి 6 పెట్టేస్తే మీకు కూడా 6 మార్క్స్ వస్తాయి స్టూడెంట్స్. 6 అని అంటలేదు బట్ ఫుల్ మార్క్స్ వస్తాయి అనమాట. సో ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ ఏ వెరిఫై. మన వెరిఫై మిషన్ ఉంది కదా, వెరిఫై చేసి చెప్పేస్తుంది ఏదైనా. సో విచ్ ఈజ్ 6 వోల్ట్స్ కరెక్ట్ ఆన్సర్. అర్థమైంది కదా ఫార్ములా ఏం వేసామో మనం. సో ఇది ఇక్కడ ఫార్ములా. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. అస్యూమింగ్ దట్ ద జంక్షన్ డయోడ్ ఈజ్ ఐడియల్. సో జంక్షన్ డయోడ్ ఐడియల్ డయోడ్ అని అనుకున్నాం. ద కరెంట్ ఇన్ ద అరేంజ్మెంట్ షోన్ ఈజ్. సో ఇక్కడ అరేంజ్మెంట్ ఇచ్చారు కదా, ఈ అరేంజ్మెంట్లో ఎంత కరెంట్ ఫ్లో అవుతుంది. డయోడ్ని ఐడియల్ డయోడ్ అని అనుకున్నాం మనం. ఓకేనా స్టూడెంట్స్, ఐడియల్ డయోడ్ అని అనుకున్నాం. బట్ అది పొటెన్షియల్ డిఫరెన్స్ ఏమీ అంటే అక్కడ వోల్టేజ్ డ్రాప్ ఏమీ ఉండదు అనమాట. ఇప్పుడు దీంట్లో కరెంట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు సర్క్యూట్ మొత్తంలో ఒకే కరెంట్ వెళ్తుంది కాబట్టి అక్రాస్ రెసిస్టర్ కరెంట్ ఫైండ్ అవుట్ చేసినా సరిపోతుంది. అదే కరెంట్ సర్క్యూట్ మొత్తంలో వెళ్తుంది కాబట్టి. సో అక్రాస్ ద రెసిస్టర్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత అంటే, సో ఇక్కడ 3 వోల్ట్స్ ఉంది, ఇక్కడ 1 వోల్ట్ ఉంది. సో పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత? సో రిజల్టెంట్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఈజ్ 3 - 1 విచ్ ఇస్ 2 వోల్ట్స్ అనమాట. 2 వోల్ట్స్. సో పొటెన్షియల్ డిఫరెన్స్ వచ్చింది. ఇప్పుడు మనకు కావాల్సింది కరెంట్. అండ్ ఇక్కడ రెసిస్టెన్స్ వాల్యూ ఎంత? R ఈజ్ ఈక్వల్స్ టు 100 ohms. సో మనకి తెలుసు కదా ఫార్ములా ఏంటిది, V ఈక్వల్ టు IR. సో దాని నుంచి మనం I ఈజ్ ఈక్వల్స్ టు V/R. సో ఫార్ములా వచ్చేసి V ఈజ్ ఈక్వల్స్ టు IR విచ్ ఈస్ ద ఓమ్స్ లా. దీని నుంచి I ఈక్వల్స్ టు V/R. సో V అంటేనేమో 2 volts, R అంటేనేమో 100. సో విచ్ ఈస్ 2 × 10⁻⁻². పైన కింద 10తో మల్టిప్లై చేయండి. 2 × 10 × 10⁻², × 10⁻1. సో 2 × 10 అంటే 20, 10⁻³ amperes. 20 × 10⁻³ అంటే మిల్లీ ఆంపియర్సే కదా, మిల్లీ ఆంపియర్స్. సో ఆప్షన్ ఏంటి? ఆప్షన్ బి అనమాట. సో ఒక్కసారి మనం వెరిఫై చేసి చెప్దాం స్టూడెంట్స్. ఎస్, ఆప్షన్ ఈస్ బి. దట్స్ ఇట్. సో నెక్స్ట్, an intrinsic semiconductor is. చెప్పే కదా సెమీ కండక్టర్స్ అంటే మనకి 2 టైప్స్ ఉంటాయి, ఇంట్రెన్సిక్ అండ్ ఎక్స్ట్రిన్సిక్. ఇంట్రెన్సిక్ అంటే ప్యూర్ సెమీ కండక్టర్స్, వీటిలో ఎటువంటి డోపెంట్స్ ఉండవు. ఎక్స్ట్రెన్సిక్ అంటే వీటిలో డోపెంట్స్ ఉంటాయి. సో మనకి పీ టైప్ అండ్ ఎన్ టైప్ 2 రకాల సెమీ కండక్టర్స్ వస్తాయి. సో ఇప్పుడు ఈ ఇంట్రెన్సిక్ సెమీ కండక్టర్స్ గురించి అడుగుతున్నారు. an intrinsic semiconductor is neutral or positively charged or negatively charged or sometimes positive sometimes negative. సో ఇంట్రెన్సిక్ సెమీ కండక్టర్ యొక్క క్వాలిటీ ప్రాపర్టీ గురించి ఇక్కడ అడుగుతున్నారు స్టూడెంట్స్. ఓకేనా, అది న్యూట్రల్గా ఉంటుందా, పాజిటివ్గా ఛార్జా, నెగిటివ్లీ ఛార్జా? సో మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి స్టూడెంట్స్. ఫాస్ట్గా మెన్షన్ చేయాలి. ఓకేనా, సో ఇంట్రెన్సిక్ సెమీ కండక్టర్ గురించి మీరేమనుకుంటున్నారు? వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్? సో అది న్యూట్రలా, పాజిటివా, నెగిటివా? సో ఇంట్రెన్సిక్ సెమీ కండక్టర్లో మనకి హోల్స్ ఉంటాయి అండ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. అండ్ హోల్స్ ఎన్ని ఉంటాయో ఎలక్ట్రాన్స్ కూడా అన్నీ ఉంటాయి. సో ఎంత పాజిటివ్ ఛార్జ్ ఉందో అంతే నెగిటివ్ ఛార్జ్ ఉంది. సో పాజిటివ్ ఛార్జ్ ఈక్వల్ టు నెగిటివ్ ఛార్జ్ అయితే మనకేమవుతుంది? న్యూట్రల్ అయిపోతుంది, ఛార్జే ఉండదు అనమాట. సో అందుకే ఇంట్రెన్సిక్ సెమీ కండక్టర్ ఈజ్ న్యూట్రల్. అలా కాకుండా ఎక్స్ట్రిన్సిక్ సెమీ కండక్టర్ అంటే అది పీ టైప్లో అయితేనేమో హోల్స్ ఎక్కువ ఉంటాయి, ఎన్ టైప్లో అయితే ఎలక్ట్రాన్స్ ఎక్కువ ఉంటాయి. సో రేపు మిమ్మల్ని నెక్స్ట్ క్వశ్చన్ ఎలా అడగొచ్చు అంటే, ఇన్ ఎక్స్ట్రిన్సిక్ సెమీ కండక్టర్ లేదంటే ఇన్ పీ టైప్ ఎక్స్ట్రిన్సిక్ సెమీ కండక్టర్ అని చెప్పి అది న్యూట్రలా, పాజిటివా, నెగిటివ్ అంటే అప్పుడు మీరేం చెప్పాలి? పీ టైప్ అడిగితేనేమో పాజిటివ్ అని చెప్పాలి, ఎన్ టైప్ అడితేనేమో నెగిటివ్ అని చెప్పాలి. సో అట్లా అడిగే ఛాన్స్ ఉంటుంది స్టూడెంట్స్. ఓకేనా, సో అంటే ఒక క్వశ్చన్ ఇస్తే దానికి రిలేటెడ్వి మీరు ఏముంటాయి, ఎలా అడగొచ్చు అనేది ప్లాన్ చేసుకోవడం బెటర్ థింగ్ అనమాట. నెక్స్ట్, వాట్ ఈస్ ద అవుట్పుట్ ఆఫ్ ద లాజిక్ సర్క్యూట్ షోన్ బిలో. ఇక్కడ ఒక లాజిక్ సర్క్యూట్ మనకి చూపించారు, దీని యొక్క అవుట్పుట్ ఎంత? సో లాజిక్ గేట్స్ చదువుకున్నాం కదా మనం. సో చూడండి, ఇది ఏ గేట్? ఆర్ గేట్. మనకి ఆర్ గేట్, అండ్ గేట్, నాట్ గేట్ ఉంటాయి కదా. ఇప్పుడు ఆర్ గేట్ కనిపిస్తుంది. సో ఇప్పుడు ఆర్ గేట్ యొక్క ట్రూత్ టేబుల్ ఏంటి? ఏ, బి, అవుట్పుట్. దీని యొక్క ట్రూత్ టేబుల్ ఏంటి స్టూడెంట్స్? ఆర్ గేట్లో మనకి 0 0 ఉంటే 0 వస్తుంది, 0 1 ఉంటే 1 వస్తుంది, 1 0 ఉంటే 1 వస్తుంది, 1 1 ఉంటే 1 వస్తుంది. సో ఆర్ గేట్లో మనకేంటంటే ఏదో ఒక్క ఇన్పుట్ హై ఉన్నా, 1 ఎక్కడొచ్చి వస్తే చాలు, ఇన్పుట్లో ఒక్క ఇన్పుట్ హై ఉన్నా ఆటోమేటిక్గా అవుట్పుట్ హై వస్తుంది. చూడండి, ఇక్కడ ఒక 1 ఉంది, హై వచ్చింది, ఇక్కడ ఒక 1 ఉంది, హై వచ్చింది, ఇక్కడ 2 1లు ఉన్నాయి, హై వచ్చింది. బట్ ఇక్కడ ఫస్ట్ చూడండి ఒక్క 1 కూడా లేదు, అందుకే 0 వచ్చింది. సో
సో ఆర్ గేట్ యొక్క క్వాలిటీ ఏంటంటే ఒక్క ఇన్పుట్ హై ఉన్నా చాలు అవుట్పుట్ హై వచ్చేస్తుంది. రెండో దాంతో పని లేదు, ఒక్కటి హై ఉంటే చాలు. కాబట్టి ఇదే ఆలోచించండి, ఓన్లీ ఈ గేటే పెట్టుకోండి, ఇవన్నీ మర్చిపోండి. సో దీనికేమో ఒక ఇన్పుట్ ఏమో 1, ఇంకొక ఇన్పుట్ ఎక్స్ అంటే తెలియదు మనకి. అది 0 అవ్వచ్చు, 1 కూడా అవ్వచ్చు. సో 0 పెట్టుకుని ఒకసారి 1 పెట్టుకుని ఒకసారి చెక్ చేయాలి. అదంతా కాదు, నేనేం చెప్తున్నానంటే 0, 1 అదంతా పక్కన పెట్టేసి ఇప్పుడు ఒక ఇన్పుట్ అయితే 1 కన్ఫర్మ్ కదా, ఇంకో ఇన్పుట్టే వాడు ఇవ్వలేదు. ఒక ఇన్పుట్ 1 కన్ఫర్మ్ అయింది. సో ఈ ఆర్ గేట్ ట్రూత్ టేబుల్లో ఒక ఇన్పుట్ 1 కన్ఫర్మ్ అయితే అవుట్పుట్ ఏం కన్ఫర్ము? అయ్యే కదా. సో ఒక్క ఇన్పుట్ 1 అయితే ఆటోమేటిక్గా అవుట్పుట్ 1ఏ. ఇంకొకటి 0 అయినా లేదంటే 1 అయినా, ఇది 1, ఇంకొకటి 0 అయినా అవుట్పుట్ 1ఏ. సో ఇది 1, ఇంకొకటి 0 అయినా అవుట్పుట్ 1ఏ. రెండు 1 అయినా అవుట్పుట్ 1ఏ. సో రెండు 0 అయినప్పుడు 0 వస్తుంది తప్పించి, ఒక్కటి 1 ఉన్నా కానీ ఇంకోటి అవుట్పుట్ హైయే వస్తుంది. సో ఇక్కడ ఒకటి 1 ఉంది కదా మీకు, ఇంకా రెండో దాని గురించి మర్చిపోండి. ఖచ్చితంగా దీని యొక్క అవుట్పుట్ ఏంటి? ఖచ్చితంగా దీని యొక్క అవుట్పుట్ 1ఏ. ఓకే, ఇది 1 అన్నాం, మళ్ళీ ఈ గేట్ దగ్గరికి వచ్చింది, మిగతాని మర్చిపోండి. ఈ గేట్కి ఒక ఇన్పుట్ 1 అన్నాం, రెండోది ఎంత? రెండో దాని గురించి మీకు ఎందుకు, ఒకటైతే 1ఏ కదా. ఒకటి 1 అయితే అవుట్పుట్ ఖచ్చితంగా 1ఏ, ఇక్కడ 1ఏ. సో ఇక్కడ 1 అయితే మళ్ళీ ఒక ఇన్పుట్ 1ఏ కదా, మళ్ళీ ఇక్కడ 1ఏ. సో ఇది కూడా అయిపోయింది, ఇది వచ్చింది. దీనికి కూడా ఒకటి 1ఏ కదా, ఒకటి 1 అయితే చాలు కదా. సో ఇది కూడా 1ఏ. సో ఫైనల్లీ అవుట్పుట్ ఎంత? 1 అనమాట. ఓకే స్టూడెంట్స్, సో ఆన్సర్ ఏమవుతుంది ఇప్పుడు చెప్పండి? y = ఎక్సా, y = ఎక్సా, 0నా 1ఆ? y = 1 అనమాట. సో లాజిక్ గేట్స్ చాలా బాగుంటాయి స్టూడెంట్స్, ఈజీగా ఉంటాయి, బాగుంటాయి. నెక్స్ట్, ద ఎలక్ట్రికల్ సర్క్యూట్ యూజ్డ్ టు గెట్ స్మూత్ DC అవుట్పుట్ ఫ్రమ్ ఏ రెక్టిఫైయర్ సర్క్యూట్ ఈజ్. సో రెక్టిఫైర్ సర్క్యూట్ నుంచి మనకి DC అవుట్పుట్ అనేది, అంటే ఆల్టర్నేటింగ్ కరెంట్ని డైరెక్ట్ కరెంట్గా కన్వర్ట్ చేసిన తర్వాత DC అవుట్పుట్ మంచి స్మూత్గా రావడం కోసం ఏ ఎలక్ట్రికల్ సర్క్యూట్ని మనం వాడతాం? ఆసిలేటర్ని వాడతామా, ఫిల్టర్ని వాడతామా, యాంప్లిఫైర్ని వాడతామా, లాజిక్ గేట్స్ వాడతామా? చెప్పండి. స్మూత్ DC అవుట్పుట్ రావడం కోసం ఆ సర్క్యూట్ని వాడతాం? ఆసిలేటర్ సర్క్యూటా, ఫిల్టరా, యాంప్లిఫైరా? మనం ఫిల్టర్ సర్క్యూట్ వాడతాం. సో ఫిల్టర్ అయితేనే మిగతా ఆల్టర్నేటివ్ సిగ్నల్స్ అన్నింటిని కూడా క్లియర్ చేసేసి, ఫిల్టర్ చేసేసి స్మూత్ అవుట్పుట్ అనేది మనకి ఇస్తుంది అనమాట. ఓకే స్టూడెంట్స్, వీ విల్ యూజ్ ద ఫిల్టర్స్. సో నెక్స్ట్ది, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ఇన్కరెక్ట్? వీటిలో ఏది ఇన్కరెక్ట్ అయిన స్టేట్మెంట్? కరెక్ట్ అయింది చెప్పడం కాదు, కరెక్ట్ కాంది చెప్పాలి. ఇది కొంచెం కష్టం స్టూడెంట్స్, ఎందుకంటే దీంట్లో అన్ని కరెక్ట్లా ఉంటాయి. ద రెసిస్టెన్స్ ఆఫ్ ఇంట్రిన్సిక్ సెమీకండక్టర్స్ డిక్రీజెస్ విత్ ఇంక్రీజింగ్ టెంపరేచర్. సో ఇంట్రిన్సిక్ సెమీకండక్టర్ ఏదైతే ఉందో దీని యొక్క టెంపరేచర్ ఇంక్రీజ్ అయిందనుకోండి, ఆటోమేటిక్గా దీని యొక్క రెసిస్టెన్స్ డిక్రీజ్ అవుతుందంట. అది కరెక్టో కాదో చెప్పాలి మీరు. లేదంటే డోపింగ్ ప్యూర్ SI విత్ ట్రైవాలెంట్ ఇంప్యూరిటీస్ గివ్స్ ప్యూర్ P టైప్ సెమీకండక్టర్. సిలికాన్ కండక్టర్కి ట్రైవాలెంట్ ఇంప్యూరిటీ యాడ్ చేస్తే, మీన్స్ డోప్ చేస్తే P టైప్ వస్తుందంట. మీకు తెలియాలంటే P టైప్ ఎలా ఫామ్ అవుతుంది, N టైప్ ఎలా ఫామ్ అవుతుందో తెలియాలి. ద మెజారిటీ ఛార్జ్ క్యారీస్ ఇన్ N టైప్ సెమీకండక్టర్స్ ఆర్ హోల్స్. సో మనకి ఇప్పుడు P టైపు, N టైపు సెమీకండక్టర్స్ ఉంటాయి. N టైప్లో ఉండే మెజారిటీస్ హోల్స్ అని అంటున్నారు, వీళ్ళు అంటున్నారు. ఏ PN జంక్షన్ కెన్ యాక్ట్ యాజ్ ఏ సెమీకండక్టర్ డివైస్. సో PN జంక్షన్ అనేది సెమీకండక్టర్ డివైస్ లాగా యాక్ట్ చేయొచ్చు అంట. సో వీటిలో రాంగ్ అయింది చెప్పాలి. వాట్ ఈస్ ద రాంగ్? కరెక్ట్ అయింది కాదు, ఎందుకంటే అన్నీ కరెక్ట్ అయినట్టు కనిపిస్తాయి. సో చాలా ఈజీ స్టూడెంట్స్, బట్ కొంచెం మీరు పెద్ద పట్టించుకోరు, ఇది రైట్ లేని దీన్ని పెద్ద పట్టించుకోరు, మిగతా వాటి మీదే కాన్సన్ట్రేట్ చేస్తారు. ఓకేనా? ఇంకా దీని మీద కొంచెం డౌట్ పడతారు, బట్ ఆన్సర్ ఇక్కడే ఉంది. ఎందుకంటే చూడండి, N టైప్ సెమీకండక్టర్లో మెజారిటీ ఛార్జ్ క్యారియర్స్ ఏంటి? ఎలక్ట్రాన్స్. బట్ వీళ్ళు ఏమి ఇచ్చారు? హోల్స్ అని ఇచ్చారు. N టైప్లో మెజారిటీ ఛార్జ్ క్యారియర్స్ ఆర్ ఎలక్ట్రాన్స్, P టైప్లో హోల్స్. అవును కదా? సో వాళ్ళు ఇక్కడ తప్పు చేశారు అనమాట. సో చూడండి, మన వెరిఫై మిషన్ వెరిఫై చేసి చెప్తుంది. ఓకేనా? సో ఇది మనకి ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. సో నెక్స్ట్ అది చూద్దాం. ఇన్ ఏ జీనార్ డయోడ్. సో జీనార్ డయోడ్లో ఎట్లా ఉంటుంది? సో జీనార్ డయోడ్లో P రీజియన్ని హెవీగా డోప్ చేస్తామా, N రీజియన్ని హెవీగా డోప్ చేస్తామా, P అండ్ N రెండు రీజియన్స్ని బాగా డోప్ చేస్తామా, రెండు రీజియన్స్ని లైట్గా డోప్ చేస్తామా? చెప్పండి స్టూడెంట్స్, జీనార్ డయోడ్లో ఏం చేస్తాం? P రీజియన్ డోప్ చేస్తామా, N రీజియన్ని డోప్ చేస్తామా, రెండింటిని డోప్ చేస్తామా, రెండింటిని డోప్ చేయమా, లేదంటే లైట్గా డోప్ చేస్తాం? సో మీరేమనుకుంటున్నారు ఆప్షన్? ఓకేనా? సో రెండింటిని మనం హెవీలీ డోప్డ్ అనమాట. డోపింగ్ ఎలా చేస్తాం? చాలా హెవీగా చేస్తాం, బాగా డోప్ చేస్తాం. ఓకేనా స్టూడెంట్స్? దాట్స్ ఇట్.
నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ పిఎన్పి ట్రాన్సిస్టర్ ద కలెక్టర్ కరెంట్ ఈజ్. సో పిఎన్పి ట్రాన్సిస్టర్లో కలెక్టర్ కరెంట్ అనేది ఎమిటర్ కరెంట్కి ఈక్వల్ ఉంటుంది. అంటే ఐసీ ఈజ్ ఈక్వల్స్ టు ఐఈయా, లేదంటే స్లైట్లీ లెస్ దెన్ ఎమిటర్ కరెంట్ ఐసీ ఈజ్ లెస్ దెన్ ఐఈయా, లేదంటే గ్రేటర్ దెన్ ఈ ఆప్షన్ ఏమో ఐసీ ఈజ్ గ్రేటర్ దెన్ ఐఈయా, లేదంటే కలెక్టర్ కరెంట్ ఈజ్ హాఫ్ ఆఫ్ ఎమిటర్ కరెంట్ IE/2నా. సో వీటిలో ఏ ఆప్షన్ కరెక్ట్? ఏ ఆప్షన్ కరెక్ట్ స్టూడెంట్స్ చెప్పండి. 9th బిట్ పిఎన్పి ట్రాన్సిస్టర్లో ఏ కరెంట్ ఎక్కువ ఉంటుంది, కలెక్టర్ కరెంటా ఎమిటర్ కరెంటా? సో ఆప్షన్ బి అనమాట. సో మనకి ఫార్ములా IE ఈజ్ ఈక్వల్స్ టు IC ప్లస్ IB ఉంటుంది కదా. సో ఎమిటర్ కరెంట్ అనేది కలెక్టర్ కరెంట్ ప్లస్ బ్లేస్ కరెంట్కి ఈక్వల్ కాబట్టి కలెక్టర్ కరెంట్ ఖచ్చితంగా ఎమిటర్ కరెంట్ కంటే తక్కువ. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ ఏ పిఎన్పి ట్రాన్సిస్టర్ ద కరెంట్ క్యారియర్స్ ఆర్. సో పిఎన్పి ట్రాన్సిస్టర్లో కరెంట్ క్యారియర్స్ ఏంటి? యాక్సెప్టర్ అయాన్సా కరెంట్ని వాళ్ళ కాజ్ చేసేది, డోనర్ అయాన్సా, లేదంటే ఫ్రీ ఎలక్ట్రాన్సా, లేదంటే హోల్సా? ఎలక్ట్రాన్స్ వల్ల, హోల్స్ వల్ల, లేదంటే అయాన్స్ వల్ల, వేటి వల్ల మనకి పిఎన్పి ట్రాన్సిస్టర్లో కరెంట్ క్యారీ అవుతుంది చెప్పండి స్టూడెంట్స్. సో ఇప్పుడు పిఎన్పి ఇచ్చారు కదా, రేపు మేబీ ఎన్పిఎన్ ఇవ్వచ్చు. సో పిఎన్పికి మీకు తెలిస్తే ఎన్పిఎన్ కూడా మీకు అర్థమైపోతుంది. సో పిఎన్పిలో మెజారిటీ ఏముంటాయి? పీలో ఎన్నో, ఇక్కడ సింపుల్గా లాజిక్ చెప్తే ఇక్కడ పీస్ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. సో పీస్లో మెజారిటీస్ ఏంటి? హోల్స్. సో కాబట్టి పిఎన్పి ట్రాన్సిస్టర్లో ఏవి ఎక్కువగా మనకి కరెంట్ని కండక్ట్ చేస్తాయి? హోల్స్. అదే ఎన్పిఎన్ అంటే అప్పుడు ఎలక్ట్రాన్స్. స్టూడెంట్స్ ఎలక్ట్రాన్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. దానికంటే ముందు ఛానల్కి కొత్త అయితే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్కి షేర్ కూడా చేయండి. అండ్ మనం 11th క్వశ్చన్ చూద్దాం. సోలార్ సెల్ ఈజ్ ఏ ఫోటో డయోడ్ ఆపరేటెడ్. సోలార్ సెల్ అనేది తెలుసుగా, ఇట్ ఈజ్ ఏ ఫోటో డయోడ్ అనమాట. సో దాంట్లో కూడా మనకి పిఎన్ జంక్షన్స్ ఉంటాయి. సో ఇప్పుడు దీన్ని ఎక్కడ ఆపరేట్ చేస్తాం? జీరో బయాస్ వోల్టేజ్ అంటే దీనికి అసలు వోల్టేజ్ ఇవ్వమా, లేదంటే కాన్స్టెంట్ బయాస్ వోల్టేజ్, ఏదో ఒక కాన్స్టెంట్ పొటెన్షియల్ డిఫరెన్స్ అప్లై చేస్తామా, లేదంటే దీన్ని ఫార్వర్డ్ బయాస్లో పెడతామా, లేదంటే దీన్ని రివర్స్ బయాస్లో పెడతామా? ఎట్లా పెడతాం? ఎలా పెడతాం స్టూడెంట్స్? సో విచ్ ఈజ్ జీరో బయాస్ వోల్టేజ్ అనమాట. ఏంటిది? ఆప్షన్ ఏ, జీరో బయాస్ వోల్టేజ్ స్టూడెంట్ సోలార్ సెల్. ఓకే, అండ్ which of the following is not true in the uses of LEDs or conventional incandescent bulbs? సో మనం ఎల్ఈడిని వాడాలా, లేదంటే నార్మల్ బల్బ్స్ వాడాలా? సో ఇప్పుడు ఈ రెండింటి యొక్క కంపారిజన్లో కింద ఇచ్చిన వాటిలో ట్రూ కాంది ఏంటి, అంటే ఫాల్స్ స్టేట్మెంట్ ఏంటో మనం చెప్పాలి. సో లో ఆపరేషనల్ వోల్టేజ్ అండ్ లెస్ పవరా, ఫాస్ట్ యాక్షన్ అండ్ నో వార్మప్ టైం రిక్వైర్డా? సో ఇప్పుడు మనం ఎల్ఈడీస్ వాడుతున్నాం నార్మల్ బల్బ్స్ కంటే కూడా. సో అలా వాడడానికి కారణం ఏంటి అని చెప్పట్లేదు, కానీ దాని అలా వాడడానికి కారణం కాంది చెప్తున్నారు, అంటే తప్పైంది చెప్తున్నారు. సో లాంగ్ లైఫ్ అండ్ రజిడ్నెస్, అంటే ఎల్ఈడీస్కి లాంగ్ లైఫ్ ఉండడమా, అలాగే ఎల్ఈడీస్ త్వరగా యాక్షన్ చేయడమా, ఎల్ఈడీస్కి లో ఆపరేషనల్ వోల్టేజ్ ఉండడమా, లేదంటే స్లో ఆన్ ఆర్ ఆఫ్ స్విచ్చింగ్ క్యాపబిలిటీ, సో ఆన్ అవ్వడం ఆఫ్ అవ్వడం అనేది స్లోగా అవ్వడమా ఎల్ఈడీస్కి ఉండే? వాటిలో కానిది నాట్ ట్రూ అంటున్నారు. సో మనం ఎల్ఈడీస్ని వాడడానికి కారణం కానిది ఏంటి, కారణం కానిది ఏంటి? సో లో ఆపరేషనల్ వోల్టేజ్ అంటే ఇది రీజనే, ఎందుకు మనం వాడుతున్నాం అంటే కరెంట్ ఎక్కువ, పవర్ ఎక్కువ ఖర్చు అవ్వదని. అండ్ ఫాస్ట్ యాక్షన్ అంటే చూడండి నిజమే, ఎల్ఈడీస్ ఫాస్ట్గా గ్లో అవుతాయి, ఎక్కువ టైం కూడా అక్కర్లేదు, అండ్ చాలా లాంగ్ లైఫ్ ఉంటాయి. అది మనం మాల్ బల్బ్ తెచ్చుకుంటే అది ఎక్కువ రోజులు ఉండదు. సో ఈ 3 కూడా కారణాలు అనమాట. సో ఇది కారణం కానిది. సో మన ఆప్షన్ ఇదే అనమాట, ఎందుకంటే నాట్ ట్రూ అన్నారు కాబట్టి. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. ఓకే స్టూడెంట్స్, సో నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, మన ముందుకు 13th క్వశ్చన్ వచ్చేసింది స్టూడెంట్స్. ద ప్రాసెస్ ఆఫ్ ఇంక్రీజింగ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ఎ సిగ్నల్ యూజింగ్ అన్ ఎలక్ట్రానిక్ సర్క్యూట్ ఈజ్. ఓకే, సో ద ప్రాసెస్ ఆఫ్ ఇంక్రీజింగ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ఎ సిగ్నల్ యూజింగ్ అన్ ఎలక్ట్రానిక్ సర్క్యూట్ ఈజ్. ఒక సిగ్నల్ ఉంటే దాని యొక్క స్ట్రెంగ్త్ ఏదైతే ఉందో, సిగ్నల్ యొక్క స్ట్రెంగ్త్ ఏదైతే ఉందో దాన్ని మనం ఇంక్రీజ్ చేస్తాం ఒక ఎలక్ట్రానిక్ సర్క్యూట్ యూస్ చేసి.
సో ఆ ప్రాసెస్ని ఏమంటారు? ఆ స్ట్రెంగ్త్ని ఇంక్రీజ్ చేసే ప్రాసెస్ని ఏమంటారు? యాంప్లిఫికేషన్ అంటారా? మాడ్యులేషన్ అంటారా? డిమాడ్యులేషన్ అంటారా? అటెన్యూషన్ అంటారా? ఏమంటారు స్టూడెంట్స్? మీరేమనుకుంటున్నారో మీ కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి మీ ఆన్సర్ని. ఓకేనా? సో నేనైతే మీకు ఇప్పుడు 3 సెకండ్స్ టైం ఇస్తాను. 3 కౌంట్ చేస్తాను. 3 లోపు మీ కామెంట్ సెక్షన్లో మీరు ఆన్సర్ పెట్టడానికి ట్రై చేయండి. ఓకే? సో 1, 2, 3. సో మీరు పెట్టారని నేను అనుకుంటున్నాను. అండ్ ఒకవేళ మీకు ఇంకా టైం సరిపోలేదు, ఇంకా ఆలోచిస్తున్నామంటే కనుక వీడియో పాస్ చేసి టైప్ చేయడానికి ట్రై చేయండి. ఓకే? అండ్ ఎలా పెట్టాలి? 13 ఆప్షన్ ఏ అయితే ఏ, బి అయితే బి, సి అయితే సి, డి అయితే డి. దట్స్ ఇట్ అనమాట. ఇంకా మీకు ఓపిక ఉంటే యాంప్లిఫికేషనా, మాడ్యులేషనా, డిమాడ్యులేషన్ అది కూడా మెన్షన్ చేయండి. ఓకే స్టూడెంట్స్? సో ద ప్రాసెస్ ఆఫ్ ఇంక్రీజింగ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ఏ సిగ్నల్ యూజింగ్ అన్ ఎలక్ట్రానిక్ సర్క్యూట్ ఈస్ కాల్డ్, ఏమంటారు దాన్ని? ఎస్ స్టూడెంట్స్, విచ్ ఈస్ యాంప్లిఫికేషన్. ఆప్షన్ ఏ అనమాట. సో స్ట్రెంగ్త్ యాంప్లిఫికేషన్ అంటే ఏంటి? స్ట్రెంగ్త్ని పెంచడమే కదా యాంప్లిట్యూడ్ అంటే. దట్స్ ఇట్. నెక్స్ట్, ద డామినెంట్ కాంట్రిబ్యూషన్ టు కరెంట్ కమ్స్ ఫ్రమ్ హోల్స్ ఇన్ కేస్ ఆఫ్. సో కరెంట్ మనకి హోల్ కరెంట్ ఉంటుంది, ఎలక్ట్రాన్స్ కరెంట్ ఉంటుంది. నార్మల్గా సెమీ కండక్టర్స్ వచ్చేప్పటికి కరెంట్ డ్యూ టు హోల్స్ అండ్ కరెంట్ డ్యూ టు ఎలక్ట్రాన్స్. అయితే కరెంట్ డ్యూ టు హోల్స్ అనేది ఏ కేసులో వస్తుంది? మెటల్స్లోనా, ఇంట్రెన్సిక్ సెమీ కండక్టర్స్లోనా, పీ టైప్ సెమీ కండక్టర్స్లోనా, ఆర్ ఎన్ టైప్ సెమీ కండక్టర్స్లోనా? సో ఏ మెటీరియల్స్లో మనకి హోల్స్ వల్ల కరెంట్ వస్తుంది? దానికి కంట్రిబ్యూషన్ కూడా ఉంటుంది, హోల్ కరెంట్ యొక్క కంట్రిబ్యూషన్ కూడా. చెప్పండి స్టూడెంట్స్. సో ఇది చాలా ఈజీ బిట్ కదా, ట్రై చేయొచ్చు మీరు. ఇప్పటికే చాలాసార్లు చెప్పాను నేను పీ టైప్లో ఏంటి, ఎన్ టైప్లో ఏంటి అని. ఇంట్రెన్సిక్ అంటే అసలు దాంట్లో ఛార్జ్ క్యారియర్సే ఉండవు, పక్కన పెట్టండి. మెటల్స్ అంటే సో ఇది కూడా మన సెమీ కండక్టర్స్ చాప్టర్లో ఉన్నాయి కాబట్టి అది కూడా పక్కన పెట్టండి. ఇంకా రెండే ఉన్నాయి, పిఆర్ఎన్. వేయండి బిల్, ఇట్ ఈస్ కాయిన్ వేసి ఏ బొమ్మ పడితే పి, బొమ్మ పడకపోతే ఎన్, అలాగే కదా మనం ఆన్సర్స్ పెట్టేది. జస్ట్ కిడ్డింగ్ స్టూడెంట్స్. సో ఆన్సర్ వచ్చేసి ఏంటంటే పీ టైప్ సెమీ కండక్టర్. సో పీ టైప్లో మనకి హోల్స్ ఎక్కువగా ఉంటాయి, హోల్స్ వల్ల కరెంట్ వస్తుంది. ఎన్ టైప్లో మనకి ఎలక్ట్రాన్స్ ఎక్కువగా ఉంటాయి, ఈ ఎలక్ట్రాన్స్ వల్ల కరెంట్ ఎక్కువ వస్తుంది. రేపు మిమ్మల్ని ఇదే ప్లేస్లో ఎలక్ట్రాన్స్ అని అడిగితే అప్పుడు మీరు పెట్టాల్సింది ఆప్షన్ డి, బట్ ఇప్పుడు పెట్టాల్సింది ఆప్షన్ సి అనమాట. ఓకే, దాట్స్ ఇట్. అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్ విచ్ వీఆర్ గోయింగ్ టు సీ ఈజ్ ద ట్రూత్ టేబుల్ ఆఫ్ ఎ లాజిక్ గేట్ ఈజ్ గివెన్ బిలో. సో ఒక ట్రూత్ టేబుల్ ఇచ్చారు, అది దేందో చెప్పట్లేదు. మీన్స్ అది అండ్ గేట్దా, ఆర్ గేట్దా, నాట్ గేట్దా చెప్పట్లేదు, బట్ ట్రూత్ టేబుల్ ఇచ్చారు. ఈ ట్రూత్ టేబుల్ చూసి మనం ఏం చేయాలంటే కనుక ఆ గేట్ ఏంటో ఐడెంటిఫై చేయాలి. ఓకే స్టూడెంట్స్, చూడండి, మనం ఇన్పుట్లు 2 0 ఇచ్చినప్పుడు హై అవుట్పుట్ వచ్చింది. ఏంటి? ఇన్పుట్ 0 అయితే హై అవుట్పుట్ వచ్చింది. అండ్ ఇన్పుట్ హై ఉన్నప్పుడు, ఒకటి హై ఉన్నప్పుడు కూడా అవుట్పుట్ ఒకటి హై వచ్చింది. అండ్ ఎనీ ఆఫ్ ఇన్పుట్ ఉన్నప్పుడు హై వచ్చింది. అండ్ మనకి ఇక్కడ హై ఇన్పుట్ వచ్చినప్పుడు ఇది 1 స్టూడెంట్స్. సో హై ఇన్పుట్ వచ్చినప్పుడు లో అవుట్పుట్ వచ్చింది. సో ఏదైనా దగ్గరగా అనిపిస్తుందా మీకు? సరే, ఆప్షన్స్ని బట్టి చూద్దాం. నాట్ గేట్ అంటే మనకి సింపుల్గా 2 ఉంటాయి, 2 ఇన్పుట్స్ ఉంటాయి, ఒకే ఇన్పుట్ ఉంటుంది, ఒకే అవుట్పుట్ ఉంటుంది. సో 4 సెక్షన్స్ ఉండవు కాబట్టి నాట్ గేట్ అయితే ఖచ్చితంగా కాదు. ఇంకా ఆర్ గేటు, అండ్ గేటు, నాండ్ గేటు. ఇప్పుడు అండ్ గేట్ గురించి మాట్లాడుకుందాం. అండ్ గేట్ అంటే ఏంటి? అండ్ గేట్లో మనకి హై అవుట్పుట్ రావాలంటే ఖచ్చితంగా ఇన్పుట్స్ 2 హైగా ఉండాలి. అంటే ఇప్పుడు ఇక్కడ 1, ఇక్కడ 1, ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. సో 2 ఇన్పుట్స్ హై ఉన్నప్పుడు ఖచ్చితంగా 1 రావాలి. బట్ ఇక్కడ 1 వచ్చిందా? రాలేదు. సో అండ్ గేట్ అయితే కాదు. ఆర్ గేట్ తీసుకుందాం. ఆర్ గేట్కి ఏంటంటే కనుక ఒక్క ఇన్పుట్ ఉన్న చాలు భైరవ, అవుట్పుట్ కూడా ఒకటి వచ్చేస్తుంది. అవునా కదా? ఒక్క ఇన్పుట్ ఉంటే చాలు, అవుట్పుట్ ఖచ్చితంగా 1 వస్తుంది. ఒక్కడు కూడా ఇన్పుట్ లేదనుకోండి, అవుట్పుట్ 1 అస్సలు రాదు. బట్ మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ఒక ఇన్పుట్ ఉంది, హై వచ్చింది, ఒప్పుకుందాం. ఇక్కడ ఒక ఇన్పుట్ ఉంది, హై వచ్చింది, ఒప్పుకుందాం. బట్ ఇక్కడ 2 ఇన్పుట్లు హై ఉన్నాయి కదా, అప్పుడు కూడా ఏం రావాలి? 1 రావాలి. వచ్చిందా? రాలేదు. అండ్ ఇక్కడ అసలు ఇన్పుట్లే లేవు. ఇన్పుట్లు లేకపోతే అస్సలు రాకూడదు అవుట్పుట్. బట్ ఏమైంది? 1 వచ్చింది. ఇది ఆర్ గేట్ కూడా కాదు, నాట్ కాదు, ఆర్ కాదు, అండ్ కాదు. ఇంకేమవుతుంది? ఇట్ ఈస్ నాండ్ గేట్.
NAND గేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే, దట్స్ ఇట్ అనమాట. సో NAND గేట్ అంటే ఏంటి, మనకి హై అవుట్ ఇన్పుట్ ఇచ్చినా కానీ మనకి నాట్ ఎప్పటికప్పుడు మార్చేస్తుంది. AND గేట్లో ఏంటి, 2 హై వస్తే హై అవుట్పుట్ రావాలి. నాట్ గేట్ కూడా దానికి క్వైట్ ఆపోజిట్ వచ్చింది. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు AND గేట్ మనకి ఎలా ఉంటుంది, AND గేట్ అవుట్పుట్ 0 0 0 1 ఉంటుంది. సో దీనికి నాట్ అంటే దీనికి ఆపోజిట్ ఏంటి, 0కి 1 0కి 1 0కి 1 1కి 0 ఆపోజిటే కదా. ఇది AND గేట్దే కదా, ఇది AND గేట్ది కాబట్టి దీనికి నాట్లో వచ్చింది కాబట్టి ఇట్ ఈస్ ద NAND గేట్. దట్స్ ఇట్ స్టూడెంట్స్. నెక్స్ట్ క్వశ్చన్ డిస్కస్ చేద్దాం మనం ఇప్పుడు. ఇన్ యాన్ ఇంట్రెన్సిక్ సెమీ కండక్టర్, ఒక ఇంట్రెన్సిక్ సెమీ కండక్టర్ తీసుకున్నాం అట్ రూమ్ టెంపరేచర్ దగ్గర నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అండ్ హోల్స్. ఇంట్రెన్సిక్ సెమీ కండక్టర్ని రూమ్ టెంపరేచర్ దగ్గర తీసుకున్నాం. దాంట్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి, ఎన్ని హోల్స్ ఉంటాయి. సో ఎలక్ట్రాన్స్ హోల్స్ ఈక్వల్గా ఉంటాయా, ఎలక్ట్రాన్స్ హోల్స్ 0 ఉంటాయా, ఎలక్ట్రాన్స్ హోల్స్ ఈక్వల్గా ఉండవా, లేదంటే ఎలక్ట్రాన్స్ ఎక్కువ ఉంటాయా. సో వన్ ఆఫ్ ద ఈజియెస్ట్ బిట్ అని చెప్పుకోవచ్చు. ఇందాని నుంచి ఎలాంటి టైప్ బిట్, దీనికి రిలేట్ అయిన బిట్సే మనకి ఏమవుతున్నాయి, రిపీట్ అవ్వడం జరుగుతుంది స్టూడెంట్. దీనికి రిలేట్ అయిన బిట్స్ మనకి రిపీట్ అవ్వడం జరుగుతుంది. సో ఇంట్రెన్సిక్ సెమీ కండక్టర్స్లో ఇంట్రెన్సిక్ అంటే ఏం చెప్తాం, దీన్ని ప్యూర్ సెమీ కండక్టర్స్ అని కూడా చెప్తాం. ప్యూర్ సెమీ కండక్టర్స్ అని కూడా చెప్తాం వీటిని మనం. సో ఈ ప్యూర్లో మనకి ఏముంటాయి అంటే కనుక హోల్స్ ఉంటాయి అండ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. అండ్ ఈ రెండు ఈక్వల్గా ఉంటాయా, నాట్ ఈక్వలా, గ్రేటర్ దెన్, లెస్ దెన్. సో ఆన్సర్ వచ్చేసి ఈ రెండు ఈక్వల్. ఈ రెండు ఈక్వల్ కాబట్టి వీటి వల్ల పెద్ద యూజ్ లేదు కాబట్టి వీటికి మనం డోపింగ్ చేసి ఎక్స్ట్రెన్సిక్ సెమీ కండక్టర్స్ని తీసుకొచ్చాం. ఆ ఎక్స్ట్రెన్సిక్ సెమీ కండక్టర్లో మనం చేసిన డోపింగ్ని బట్టి ఒకటి పీ టైప్, ఇంకోటి ఎన్ టైప్. ఒక దాంట్లో హోల్స్ ఎక్స్ట్రా, ఇంకో దాంట్లో ఎలక్ట్రాన్స్ ఎక్స్ట్రా. అప్పుడు మనకి కరెంట్ కండక్షన్ అంతా ఉపయోగపడుతుంది. ఒకవేళ ఇదే అన్ఈక్వల్ అనుకోండి, అప్పుడు మనకి ఎక్స్ట్రెన్సిక్ సెమీ కండక్టర్స్ అవసరమే ఉండదు, డోపింగ్ అవసరమే ఉండదు అనమాట. సో దట్స్ ఇట్, బోత్ ఆర్ ఈక్వల్. మన వెరిఫికేషన్ చూడండి, వెరిఫై చేసి చెప్తుంది మనకి. నెక్స్ట్, ద అవుట్పుట్ ఆఫ్ ఏ నార్ గేట్ ఈజ్ హై. సో నార్ గేట్ యొక్క అవుట్పుట్ హై ఉంటుంది ఎప్పుడు. సో ఫస్ట్ ఆర్ గేట్ తెలుసుకోండి మీరు. ఆర్ గేట్ యొక్క అవుట్పుట్ ఎప్పుడు హై ఉంటుంది, ఇప్పుడు అట్లీస్ట్ 1 ఇన్పుట్ హై ఉంటే, 1 ఇన్పుట్ హై ఉంటే అప్పుడు ఆర్ గేట్ యొక్క అవుట్పుట్ హై ఉంటుంది. 2 జీరోలు ఉంటే మాత్రం ఆర్ గేట్ కూడా జీరోనే, ఏమీ చేయలేదు. ఇది ఎలాగంటే స్టూడెంట్స్, 2 సబ్జెక్టులు ఉన్నాయి అనుకోండి, ఒక్క సబ్జెక్టులో అన్నా పాస్ చేస్తే మొత్తం పాస్ అన్నట్టు అనమాట. అఫ్కోర్స్ ప్రాక్టికల్గా అది కుదరదు, కనీసం 2 సబ్జెక్టులు ఫెయిల్ అయిపోయాడు అనుకోండి, ఇక ఎవరు ఏం చేయలేరు అని. అలాగే ఆర్ గేట్ అంటుంది అనమాట, అరే నీకు 2 సబ్జెక్టులు పాస్ అవ్వకపోయినా కనీసం ఒక్కటన్నా పాస్ అవ్వరా సరిపోతుంది, నేను చూసుకుంటాను, నేను ఎలా కూడా కవర్ చేస్తాను అంటాడు అనమాట ఆర్ గేట్. ఒకవేళ రెండిట్లో కూడా సరిగ్గా పాస్ అవ్వలేదనుకో, ఒక్కటి కూడా పాస్ అవ్వలేదనుకో, ఆర్ గేట్ కూడా ఏం చేయలేక చేతులు ఎత్తేస్తుంది, అప్పుడు లో వస్తుంది అనమాట అవుట్పుట్. ఇప్పుడు నార్ గేట్ అంటే ఏంటి, దీనికి క్వైట్ ఆపోజిట్, దీనికి నాట్. సో యార్ ఏం చెప్తుందంటే అట్లీస్ట్ 1 అంటది, అట్లీస్ట్ 1 ఉంటే నేను హై ఇస్తాను అంటది. ఒక్కడున్నా చాలు భైరవా, నేను గెలిపిస్తాను అంటది ఆర్ గేట్. దీనికి నాట్ యాడ్ చేస్తే మనకి అప్పుడు నార్ గేట్ వస్తుంది. నార్ గేట్ అంటే దీనికి క్వైట్ ఆపోజిట్ అనమాట. ఇప్పుడు ఆర్ గేట్లో మనకు అవుట్పుట్ ఎలా ఉంటుంది అంటే కనుక 0 0 ఉంటే 0 0 1 ఉంటే 1 1 0 ఉంటే 1 1 1 ఉంటే 1. ఈ నార్ గేట్ దీనికి అవుట్పుట్ క్వైట్ ఆపోజిట్ అనమాట. ఏంటంటే తెలుసా, 1 0 0 0 అనమాట నార్ గేట్. ఏంది, ఎప్పుడు నీకు హై అవుట్పుట్ వస్తుంది అంటే అసలు 2 0 అయిపోతేనే, నీకు ఒక్కటి వచ్చినా సరే నేను అసలు ఇంకా నేను ఫెయిల్ చేసేస్తా, ఒక్క క్వశ్చన్ రాసినా ఫెయిల్ చేసేస్తా ఉంటుంది నార్ గేట్ వచ్చి. లైక్ దట్ స్టూడెంట్స్. ఓకేనా. సో దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది, 2 ఇన్పుట్స్ చాలా లోగా ఉండాలి. సో ఆల్ ఇన్పుట్స్ లో, ఏదో ఒక ఇన్పుట్ కాదు, అన్నీ లోగా ఉండాలి, అప్పుడే నార్ గేట్లో హై వస్తుంది. అలాగని ఒక్క హై ఇన్పుట్ వచ్చినా ఇంకా అవుట్పుట్ ఇంకా 0 అనమాట. ద యూనివర్సల్ గేట్స్ ఆర్. సో వేటిని యూనివర్సల్ గేట్స్ అంటారు, మీ ఇంటి ముందుండే గేట్స్నో పక్క ఇంటి ముందుండే గేట్స్ని కాదు స్టూడెంట్స్, లేదంటే యూనివర్సిటీల ముందుండే గేట్స్ అసలే కాదు. సో యూనివర్సల్ గేట్స్ అంటే ఏంటి, ఆర్ గేటు అండ్ గేటా, నార్ గేటు నాండ్ గేటా, ఆర్ గేటు నాట్ గేటా, నాట్ గేటు అండ్ గేటా. ఏ గేట్స్ మనం యూనివర్సల్ గేట్స్ అని అంటాం. సో ఆప్షన్ వచ్చేసి బి అనమాట. సో
సో నార్ అండ్ నాండ్ గేట్లు మనం యూనివర్సల్ గేట్స్ అని అంటాం. ఎందుకు సార్ వాటిని యూనివర్సల్ గేట్స్ అని అనాలి, వీటిని అనకూడదా అంటే అనకూడదు. ఎందుకంటే ఈ 2 గేట్స్ని యూస్ చేసి నాండ్ అండ్ నార్ ఈ రెండింటిని యూస్ చేసి మీ ఏ గేట్నైనా ప్రిపేర్ చేయొచ్చు. ఓన్లీ నాండ్ గేట్స్తో మీరు ఆర్నైనా చేయొచ్చు, అండ్నైనా చేయొచ్చు, నాట్నైనా చేయొచ్చు. అండ్ ఓన్లీ నార్ గేట్తో మీరు ఇది చేయొచ్చు. సో అందుకే వీటిని యూనివర్సల్ గేట్స్ అని అంటారు. మీ దగ్గర ఆర్ గేట్ లేకపోయినా నాండ్ గేట్ ఉంటే నాండ్ గేట్తో ఆర్ గేట్ చేయొచ్చు, ఓకేనా, నార్ గేట్ని కూడా చేయొచ్చు. సో దట్ ఈస్ ద థింగ్, అందుకే వాటిని యూనివర్సల్ గేట్స్ అని అంటాం. సో కింది ఇచ్చిన స్టేట్మెంట్స్లో ఏది ఫాల్సో చెప్పాలి. చూడండి 4 స్టేట్మెంట్స్ టక్క వచ్చేసాయి. ప్యూర్ సిలికాన్ డోప్డ్ విత్ ట్రైవాలెంట్ ఇంప్యూరిటీస్ గివ్స్ పీ టైప్ సెమీకండక్టర్. సో ప్యూర్ సిలికాన్ అంటే సెమీకండక్టర్. అలాంటి ప్యూర్ సిలికాన్కి ట్రైవాలెంట్ ఇంప్యూరిటీస్ డోప్ చేస్తే పీ టైప్ వస్తుందంట. అది ఫాల్సా, అది తప్ప ఏది తప్పో చెప్పాలి మనం ఇప్పుడు. మెజారిటీ ఛార్జ్ క్యారియర్స్ ఇన్ ఎన్ టైప్ ఆర్ హోల్స్. ఎన్ టైప్లో మెజారిటీ ఛార్జ్ క్యారియర్స్ హోల్స్ అంట. మైనారిటీ ఛార్జ్ క్యారియర్స్ ఇన్ పీ టైప్ ఆర్ ఎలక్ట్రాన్స్. పీ టైప్లో మైనారిటీ ఛార్జ్ క్యారియర్స్ ఎలక్ట్రాన్స్ అంట. ద రెసిస్టెన్స్ ఆఫ్ ఇంట్రిన్సిక్ సెమీకండక్టర్ డిక్రీజెస్ విత్ ఇంక్రీజ్ ఆఫ్ టెంపరేచర్. సో టెంపరేచర్ పెరిగితే సెమీకండక్టర్ ఏంటిది, ఇంట్రిన్సిక్ సెమీకండక్టర్ యొక్క రెసిస్టెన్స్ తగ్గుతుందంట. సో వీటిలో ఫాల్స్ అయిన స్టేట్మెంట్ ఏంటి చెప్పండి స్టూడెంట్స్. ఈ బిట్ చాలాసార్లు రిపీట్ అయింది మనకి. వన్ ఆఫ్ ద ఈజియెస్ట్ బిట్ అని చెప్పుకోవచ్చు దీంట్ని. చెప్పండి. సో మీరేం చేస్తారంటే ఈ రెండింటిని పక్కన పడేసి, ఇది కొంచెం కరెక్టే కానీ సార్ నాకు ఇదే డౌట్ సార్, దీని గురించి మాకు ఇన్ఫర్మేషన్ తెలియదు సార్, అందుకే అదే తప్పై ఉంటుంది సార్ అంట. బట్ మీకు తెలియని దాని గురించి వద్దు, మీకు తెలిసిన దాన్నే ఒకసారి చెక్ చేసుకోండి, ఓకేనా. తెలిసిన దాన్నే చెక్ చేసుకోండి. సో క్లూ ఇచ్చాను కదా స్టూడెంట్స్, ఒక్కసారి అండర్స్టాండ్ చేసుకుని అలా కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. 19th క్వశ్చన్ ఏ ఆర్ బి ఆర్ సి ఆర్ డి అని, ఓకేనా. సో ఇక్కడ చూద్దాం, మనకేం చెప్పాను నేను మీకు, పీ టైప్ అండ్ ఎన్ టైప్ 2 సెమీకండక్టర్స్ ఉంటాయి ఎక్స్ట్రిన్సిక్లో. పీ టైప్లో మెజారిటీ ఏమో హోల్స్, ఎన్ టైప్లో మెజారిటీ ఎలక్ట్రాన్స్. ఇక్కడ మాట్లాడింది మెజారిటీ గురించి, మెజారిటీ. సో ఇప్పుడు మెజారిటీ హోల్స్ ఉంటే మైనారిటీ ఏముంటాయి, ఎలక్ట్రాన్సే కదా, ఎలక్ట్రాన్స్ ఆర్ మైనారిటీ. ఇక్కడ మెజారిటీ ఎలక్ట్రాన్స్ ఉంటే మైనారిటీ ఏముంటాయి, హోల్సే కదా. ఓకే, ఇప్పుడు బి స్టేట్మెంట్ చూద్దాం. మెజారిటీ ఛార్జ్ క్యారియర్స్ ఇన్ ఎన్ టైప్ సెమీకండక్టర్. సో ఇది ఎన్ టైప్ సెమీకండక్టర్. దీంట్లో మెజారిటీ ఛార్జ్ క్యారియర్స్ ఏమని చెప్తున్నారు, హోల్స్ అంట. హోల్సా కాదు కదా, మెజారిటీ ఎలక్ట్రాన్స్, మైనారిటీ హోల్స్. సో ఇది తప్పు. వీళ్ళు ఏం చెప్తున్నారు, మైనారిటీ ఛార్జ్ క్యారియర్స్ ఇన్ పీ టైప్ సెమీకండక్టర్. పీ టైప్లో మైనారిటీ ఎలక్ట్రాన్స్ అంట. అవును, మెజారిటీ హోల్స్, మైనారిటీ మనకి ఎలక్ట్రాన్స్, ఇది కరెక్టే. బట్ మీరు ఈ పీ చూసి ఈ ఎలక్ట్రాన్స్ చూసి ఇది తప్పు అనుకుంటారు, ఓకేనా స్టూడెంట్స్. ఇది కరెక్టే బట్ అది తప్పు అనమాట. సో మన వెరిఫై చేసి చెప్తుంది చూడండి కావాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఐడెంటిఫై ద లాజిక్ గేట్ ఫర్ విచ్ ద అవుట్పుట్ ఈజ్ 0 వెన్ ఎనీ ఆఫ్ ద ఇన్పుట్ ఈజ్ 1. సో ఇక్కడ ఒక లాజిక్ గేట్ ఏంటిదో ఐడెంటిఫై చేయనమాట. దాంట్లో ఏంటంటే అవుట్పుట్ ఏమో 0 అంట. వెన్ ఎనీ ఆఫ్ ద ఇన్పుట్ ఈజ్ 0, ఇన్పుట్ ఏ ఇన్పుట్ అయినా ఒకటైతే అవుట్పుట్ 0 అంట. నేను ఆర్ గేట్ గురించి చెప్పి, ఆర్ గేట్ ఏంటి, ఒక్కటి వచ్చినా చాలు అవుట్పుట్ 1 వస్తుంది, కానీ ఇక్కడ ఒక్కటి వస్తే అవుట్పుట్ 0 వస్తుందంట. అంటే దీనికి క్వైట్ ఆపోజిట్లా ఉంది కదా. సో దానికి క్వైట్ ఆపోజిట్ అంటే ఏంటి, నార్ గేటే కదా. సో ఆప్షన్ ఈజ్ నార్, దాట్స్ ఇట్. ఓకే స్టూడెంట్స్, మనకి ఇప్పటికే ఫస్ట్ ఇయర్ చాప్టర్స్ కంప్లీట్ అయిపోయి, సెకండ్ ఇయర్ చాప్టర్స్ కూడా అంటే ఆల్మోస్ట్ 15 చాప్టర్స్ కంప్లీట్ అయిపోతే ఇంకొక చాప్టర్ మనకి మిగిలింది. దాని యొక్క లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంది. సో ఇక్కడితో హోల్ సిలబస్ కవర్ అయిపోయింది స్టూడెంట్స్. ఇంకా మీరు పూర్తిగా ఇవన్నీ వినడం అండ్ వీటిని బేస్ చేసుకుని మిగతా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అట్లీస్ట్ 5 పేపర్స్ 5 ఇయర్స్ ఇక్కడి నుంచి స్టార్ట్ చేసి మీరు ప్రిపేర్ అవ్వడం బెస్ట్ థింగ్. నేను ఎట్లా సాల్వ్ చేశానో అట్లానే అదే పాయింట్ ఆఫ్ వ్యూ, మీ ఆలోచించే విధానం మారాలి స్టూడెంట్స్, ఓకేనా. సో ఒక బిట్ చూసారు, ఆన్సర్ చేశారంటే వదిలేద్ది అక్కడితో. ఆ బిట్కి రిలేటెడ్ ఫార్ములా ఏంటి, ఆ కాన్సెప్ట్ ఏంటి, ఓకేనా. సో ఒక్కసారి రివైజ్ చేయండి. అండ్ దీనికి రిలేటెడ్గా ఇంకా బిట్ ఎలా అడగొచ్చు నేను చెప్తా కదా, ఒక్కొక్కసారి ఇలా ఇచ్చారంటే నెక్స్ట్ ఇలా అడగొచ్చు అని. సో అలా మీరు చదవండి. అలా ఒక 5 ఇయర్స్ పేపర్స్ డిస్కస్ చేసుకోండి,
ఓకేనా? చదివే బదులు మీ ఫ్రెండ్స్‌తో డిస్కస్ చేయండి. గ్రూప్ డిస్కషన్స్ పెట్టుకోండి. ఇంకా బోరింగ్ కొట్టకుండా ఉంటది. ఎప్పుడు స్టడీలో ఒక్కొక్కళ్ళనే కూర్చొని చదవాలంటే ఒక్కొక్కసారి బోర్ కొడతా ఉంటది. మీ ఫ్రెండ్స్‌తో ఇదిగో నువ్వు ఈ బిట్ మీ ఫ్రెండ్స్‌కి ఒక బిట్ ఇవ్వండి. అరే నువ్వు సాల్వ్ చేయరా అని చెప్పండి. వాడు ట్రై చేయలేదా? మీకు మార్కులు పోయినాయి అని చెప్పండి. తనను ఒక బిట్ అడగమనండి. అప్పుడు మీరు సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. సో ఇద్దరు కలిసి ఆన్సర్ డిస్కస్ చేయండి. సో అలా డిస్కస్ చేయడం వల్ల మీలో ఒక గేమింగ్ స్పిరిట్ వస్తదనమాట. ఓహ్! నేను గెలవాలి అని ఒక స్పిరిట్ మీకు డెవలప్ అయిద్ది. సో దానివల్ల మీరేం చేస్తారంటే చదువుతారు. యాక్టివ్‌గా చదువుతారు. సో చదివేటప్పుడు కూడా మీరు నీది తప్పంటే నీది తప్పు అనుకుంటారు. సో అప్పుడు కరెక్ట్ ఏంటో క్లారిటీగా తెలుస్తది. మీరు ఒకళ్ళతో ఒకళ్ళు డిస్కస్ చేసుకుంటారు. సో ఆ డిస్కషన్ వల్ల ఏమైద్దంటే మీరు ఒక గంట సేపు కూర్చొని చదివిన దానికంటే ఇలా 5 మినిట్స్ డిస్కషన్‌లో ఏదైతే ఫార్ములా వస్తదో అది మీ మైండ్‌లో జిరాక్స్ కాపీలా ప్రింట్ అయిపోతది. ఇంక మీరు పెద్ద చదవక్కర్లే. ఎందుకంటే మీరు వాళ్ళతో డిస్కషన్స్ చేశారు కాబట్టి. అట్లని కొట్టేసుకోవద్దు స్టూడెంట్స్. ఎవరో ఒకళ్ళది తప్పు వదిలేయండి. నేను చెప్పేదేంటంటే ఆ గేమింగ్ స్పిరిట్‌తో మీరు చదువుతారు. ఆ పోటీతత్వం మీకొస్తది. ఓకేనా? సో అట్లా డిస్కస్ చేయండి. ఒక 5 ఇయర్స్ పేపర్స్ పక్కన పెట్టుకోండి. ఓకేనా? ఆ కాన్సెప్ట్స్, ఫార్ములా బుక్ పక్కన పెట్టుకోండి. సో అలాగే ఒక బిట్ సాల్వ్ చేయంగానే ఏ ఫార్ములా వాడారక్కడ, ఆ ఫార్ములా రాయండి. ఫార్ములా బుక్‌లో. ఆ చాప్టర్ నేమ్ రాసి, ఆ టాపిక్ నేమ్ రాసి దాని కింద ఆ ఫార్ములా రాయండి. అట్లా ఫ్రేమ్ చేసుకోండి. అలా మీరు గ్రూప్ డిస్కషన్స్ చేస్తే మీకు ఎంజాయబుల్‌గా ఉంటదనమాట. స్టడీయింగ్ అనేది బోరింగ్‌గా, లేజీగా ఉండదు. ఓకేనా? సో అట్లా ఓన్లీ ఈ వీడియోస్ విని వదిలేయొద్దు. ఇవి మీకు జస్ట్ మోడల్ అనమాట. ఎందుకంటే జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్, 1 అవర్ టైంలో మొత్తం కవర్ చేయడం ఇట్స్ నాట్ పాసిబుల్ టైమ్. దీన్ని బట్టి మీరు ఇలాగనే ప్రతిదీ సాల్వ్ చేయండి. సో తప్పకుండా మీకు ఆ ప్రాబ్లమ్స్ సాల్వింగ్ స్కిల్స్ తెలుస్తాయి. కాన్సెప్ట్ ఎక్కువ చదవకుండా గుర్తుండిపోతాయి ముందు ఈజీగా. సో ఈజీగా మీరు రాయడం జరుగుతుంది స్టూడెంట్స్. ఓకేనా? సో ఆల్ ది బెస్ట్ ఫర్ ఎంసెట్ ఎగ్జామినేషన్స్ అనమాట. ఓకేనా? అండ్ వన్ థింగ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇప్పటివరకు వీడియోస్ అన్ని చూస్తూ ఉన్నారు. సో లైక్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కొత్త వాళ్ళైతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే స్టూడెంట్స్, బాయ్ బాయ్.